కృపలో దాచినావు గతకాలం. హల్లెలూయా. నేను పోతా ఉండలేకపోతే దేవునికి స్తోత్రం కలుగును గాక. మనం నిత్య కార్యక్రమ సమయానికి వచ్చున్నాం. ప్రార్థన చేసుకొని ఆ తర్వాత కాబోయే వరుడు వధు వారికి మనకును కావలసిన వర్తమానం కొద్దిసేపు మనం విని ఆ తర్వాత నిత్య కార్యక్రమంలోనికి మనం పోదాం. ప్రార్థన చేసుకుంటాం. జోనాథన్ పాస్టర్ గారు, దైవ సేవకులు జోనాథన్ గారు ప్రార్థనలో నడిచి ఘనమైన, శ్రేష్టమైన, ఉన్నతమైన, పవిత్రమైన యేసుక్రీస్తు నామంలో స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. మీ అనాది సంకల్పం చొప్పున ఈ వివాహ వ్యవస్థను మొట్టమొదటిగా జరిగించిన దేవానికి స్తోత్రాలున్నాయినా. నరుడు ఒంటరిగా ఉండట మంచిది కాదని ఆనాడే వివాహ వ్యవస్థను జరిగించిన మహనీయుడానికి స్తోత్రాలు. అలాగే ప్రేమ్చంద్ ఒంటరిగా ఉండడం నీకు ఇష్టం లేక, మెలిసి ఒంటరిగా ఉండడం నీకు ఇష్టం లేక ప్రభా వారి విరివిరిని వివాహ వ్యవస్థలో జతపరచుటకై ఈ దినము ప్రధాన కార్యక్రమంలో వారిని తీసుకొచ్చినందుకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. దైవజనులు తీసుకొచ్చిన స్తోత్రాలు, బంధువుల్ని, స్నేహితుల్ని, సంఘాన్ని నడిపించిన స్తోత్రాలు, మా మధ్యలో మీ సన్నిధి ఉంచినందుకు స్తోత్రాలు. జరగబోతున్న ఈ ప్రధాన కార్యక్రమంలో ఆది నుండి అంతం వరకు నడిపిస్తున్న మీ దైవజనుని వాక్యము చేతను అలాగే నడిపింపును మీ సన్నిధిని ఇక్కడ ఉంచి చక్కగా జరిగించి మీ నామానికి మహిమ తెచ్చుకోమని యేసుక్రీస్తు నామములో స్తుతించి ప్రార్థన చేసి వేడుకొని పొందుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ఈ సమయంలో కొద్ది నిమిషాలు మనము దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకున్నాం. ఆదికాండము 24వ అధ్యాయము 14వ వాక్యాన్ని చదువుకున్నాం. కాబట్టి నేను త్రాగునట్లు నీవు దయచేసి నీ కడవను వంచమని నేను చెప్పగా నీవు త్రాగుము, నీ వంటలకును నీళ్లు పెట్టుదునని ఏ చిన్నది చెప్పునో ఆమె నీ సేవకుడైన ఇస్సాకు కొరకు నీవు నియమించినదై ఉండునుగాక. అందువలన నీవు నా యజమానుని మీద అనుగ్రహము చూపితివని తెలుసుకొందునను. చాలు. ఇక్కడ అబ్రహాము యొక్క కుమారుడు ఇస్సాకు విషయంలో అబ్రహాము
కాకుండా కంటేపల్లి గ్రామవాసులు ఉన్నటువంటి శ్రీ బండి ఇర్మియా గారు, శ్రీమతి బండి మేరీ గారు, వారి కుమార్తె చిరంజీవి సౌభాగ్యవతి బ్లెస్సి. ఈ దినమున వారిరువురికి వివాహము జరుగునని నిశ్చయించడం జరిగినది. దైవ సేవకుల మధ్యలోను పెద్దల మధ్యలోను ప్రేమచంద్కి బ్లెస్సి ప్రదానము చేయబడింది. బైబిల్ ప్రకారం బ్లెస్సి ప్రేమచంద్కి ప్రదానం చేయబడింది. వారి వివాహము జరగబోతుంది. ఆ తేదీ వివరాలు వారి పెద్దలు మీకు తెలియజేస్తారు. ప్రార్థన చేసుకున్నాం. మహాపరిశుద్ధుడు, మహాగణుడు, మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన నామంలో మీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా మమ్మల్ని అందరినీ కూడా కుమారులుగా కుమార్తెలుగా స్వీకరించారు. ఈ దినము ఈ ఘనమైన కార్యం మీ నామ మహిమార్థంగా జరిగించారు. సృష్టి ఆదిలో జరిగినటువంటి వివాహ వ్యవస్థను భూమి మీద జరిగించడానికి మీ నిశ్చితార్థ కార్యక్రమాన్ని మీకు మహిమార్థంగా జరిగించారు. మీ చేత ఏర్పరచబడిన బిడ్డలని మీ ఆత్మచేత బలపరచబడి నీ బిడ్డలు ఇరువురు నీకు మహిమ తీసుకొచ్చే జీవితాన్ని వారు జీవించుటకు మీరు కృప చూపించబోతున్నందుకు వందనాలు. మీరు బలపరచబోతున్నందుకు కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నాను. మీరు లోకానికి వెలుగని చెప్పారు, లోకానికి ఉప్పని చెప్పారు. లోకములో ఒక ప్రత్యేకమైన జీవితాన్ని జీవించుటకు మీరు ప్రత్యేకపరుచుకున్నారు ప్రభువా. అబ్రహాము, ఇస్సాకు, యాకోబులు దేవుడని చెప్పినట్లుగా ఆ కుటుంబాన్ని ఏ విధంగా మీరు జ్ఞాపకం చేసుకున్నారో ఈ కుటుంబాన్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోబోతున్నందుకు వందనాలు. వీరి ద్వారా మీ నామానికి మహిమ తెచ్చినట్టుకు కృప చూపించమని మరి త్వరితంగా